రుద్రాక్ష ధారణ చాలా శక్తిని కలిగిస్తుంది. అందులో ఏకాదశముఖి రుద్రాక్ష చాలా పవిత్రమైనది, రుద్రుడి యొక్క స్వరూపం. కాబట్టి దీన్ని ధరించడం ద్వారా ఏకాదశ రుద్రుల యొక్క అనుగ్రహం కూడా మనం పొందగలుగుతాం. ఎటువంటి శుభ ఫలితాలు మనం ఇంకా పొందగలమో పరిశీలిద్దాం. నమస్తే రుద్రమన్యౌతోతే శవే నమః అంటుంది రుద్రం. ఈ రుద్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే తప్పకుండా 11 ముఖాలు గల రుద్రాక్షని మనం ధరించాలి. దీన్నే ఏకాదశముఖి రుద్రాక్ష అంటాం. ఇది ధరించడం ద్వారా ఐశ్వర్యం లభిస్తుంది, సౌభాగ్యం ప్రాప్తిస్తుంది, సర్వదా శాంతి చేకూరుతుంది. ఇది సాక్షాత్తు రుద్రుని యొక్క ప్రతిరూపం. అన్ని రంగాల్లో కూడా విజయం చేకూరాలి అంటే ఈ ఏకాదశి ముఖ రుద్రాక్ష తప్పక ఉపకరిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు కూడా ఇది చాలా మంచిది. సిరి సంపదల్ని కలిగిస్తుంది, సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. ఈ రుద్రాక్షని ధరించడం ద్వారా ఏకాదశ రుద్రులు కూడా సంతసించి నిత్యము సౌభాగ్యాలు వృద్ధి చెందేటట్టుగా మనకి అనుగ్రహిస్తారు. మంచి మార్గాన్ని కూడా జీవితంలో ప్రసాదిస్తారు. ఇది ఆంజనేయ స్వామి స్వరూపం అని కూడా అంటారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ప్రమాదాల నుంచి కూడా ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా రక్షింపబడతారు. భయం అనేటువంటిది వీరి దగ్గరికి రాదు. అలాగే ఏకాదశ ముఖి రుద్రాక్షని శివుడికి అభిషేకం చేసి ధరించడం ద్వారా సమస్త గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనం పొందగలుగుతాం, ప్రతికూలతని నివారించుకోగలుగుతాం. ఇది ఏకాదశముఖి రుద్రాక్ష యొక్క విశిష్టత.